వందనాలండి. ఈరోజు జనవరి 28. దేవుని ప్రేమ అర్థం చేసుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని గురించి పౌలు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18, 19 చూద్దాం. మీరు దేవుని ప్రేమ వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. విశ్వాసులందరి కోసం పౌలు చేస్తున్న ప్రార్థన ఇది. క్రీస్తు ప్రేమను తెలుసుకొని అర్థం చేసుకున్నట ద్వారా దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులమవుతాం. దేవుని ప్రేమ సరిగా గ్రహించాలంటే సిలువ యొద్దకు వెళ్ళి దాని కొలతలు ధ్యానించాలి. తమాషగా ఉంది కదా వినడానికి, కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ప్రేమ ఎంత విస్తారమైందో మనకు అర్థమవుతుంది కొద్దిగా. మొదటిది సిలువ యొక్క వెడల్పు. క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు ప్రపంచానికి సిలువ ద్వారా ప్రత్యక్షపరచబడింది. ఇది యాక్చువల్గా నేను ఒక చిన్న పాప చేయడం చూశానండి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఇంతగా అని చేతులంతా స్ప్రెడ్ చేస్తుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకున్న విధానంగానే మనం కూడా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ప్రపంచాన్ని యావత్తు తన కౌగిల్లో ఉంచుకునే అంత గొప్పది, అంత వెడల్పు ఉంది. ఆయన ప్రేమ కేవలం ఒక గుంపు వారికే పరిమితం కాకుండా సృష్టించబడిన ప్రతి మానవునికి విస్తరించింది. ఆయన అందరినీ తన కౌగిల్లోకి ఆహ్వానిస్తున్నాడు. సిలువ యొక్క పొడవు. సిలువ పొడుగు మనం కొలవలేం, ఎందుకంటే అది నిత్యత్వంలోకి వ్యాపించింది. కలపతో చేసిన సిలువ పొడవును కొలవగలం కానీ ఆయన ప్రేమను కాదు. క్రీస్తు ప్రేమ మన పరిమిత జ్ఞానానికి అంతుపట్టదు. మూడవది సిలువ యొక్క ఎత్తు దేవుని సింహాసనం వరకు వెళ్తుంది. పరలోకం ఎక్కడో మానవునికి తెలియదు. వెలుగు పుంతలో కొత్త గ్రహాలు కనిపెట్టగలరేమో కానీ ఏ ఖగోళ శాస్త్రజ్ఞుడు పరలోకం కనుగొనలేడు. ఎత్తు ఎంతైనా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఆయన ప్రేమ దొరుకుతుంది. నాలుగవది ఆయన సిలువ యొక్క లోతు. మన పాపపు స్వభావంను బట్టి మనం వెళ్లాల్సిన నరకపు ద్వారం వరకు ఆయన ప్రేమ వెళ్తుంది. మనం నరకానికి వెళ్లకుండా ఆపేదానికి నరకం వరకు సాగుతూ వస్తుంది. దేవుని ప్రేమ ప్రతి పాపిని తన వైపు ఆకట్టుకోవడానికి బలవంత పెడుతూ ఉంది. పరలోకంలో తనతో ఉండే అవకాశం ఇస్తూ ఉంది. ఇంత గొప్ప ప్రేమను అర్థం చేసుకున్నట్టుకు మన జ్ఞానం సరిపోదు. అందుకే పౌలు గారు విశ్వాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. మనం కూడా మన కొరకు, మనం ప్రేమించే వారి కొరకు, నశించిపోయే ప్రతి ఆత్మ కొరకు బద్ధులమై ఉన్నాం. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలంటే విశ్వాసులమైన మనము, రక్షింపబడిన మనము కొద్దిగా మాత్రమే అర్థం చేసుకోగలం. ఇహలోకంలో ఎవరూ అర్థం చేసుకోలేరు యేసు ప్రభువుని తెలియని వాళ్ళు. పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించాలి. దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి అంటే యోహాను 3:16 బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. ఎవరైనా సొంత తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇష్టపడరు. మరి అలాంటి దేవాది దేవుడు మన కోసం, మనం పాపులుగా ఉన్నప్పుడే మన కోసం వచ్చి మన కోసం తన ప్రాణం పెట్టాడంటే మనము ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ జన్మ సరిపోదేమో, కానీ ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడా నీ యొక్క అపారమైన ప్రేమను గుర్తించి అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.